ద హిందూలో ఇంగ్లీష్ భాషపై ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ వచ్చింది సార్. ఈ ఆర్టికల్ రాసింది వైఎల్ శ్రీనివాస్, నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. ఇంగ్లీష్ పైన మన దేశంలో చాలా అభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చ జరిగింది, అసలు ఇంగ్లీష్ మనకి అవసరమా కాదా అని చెప్పేసి. భారతీయుల్లో ఇంగ్లీష్ భాష పట్ల ఎటువంటి వైఖరి ఉండాలి సార్? ఇక్కడ చదివాను. వైఎల్ శ్రీనివాస్ ఇస్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. మేము ఆర్ట్స్ కాలేజీలో కంటెంపరీస్, మా దగ్గర కూడా ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్గా చేశాడు. తర్వాత ఇంగ్లీష్ ఇన్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీలో చదివి అక్కడ టీచ్ చేశారు. ఇన్ నవ్ ఈజ్ ఇన్ టీచింగ్ ఇన్ నేషనల్, ఈజ్ వైస్ ఛాన్సలర్ ఇన్ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ ములుగు. సో ఈ ఆర్టికల్ వెరీ ఇంట్రెస్టింగ్ డిబేట్ రైజ్ చేసింది. మన దేశంలో ఇంగ్లీష్ పైన చాలా అపోహలు, అనుమానాలు, అభ్యంతరాలు చాలా చూస్తూ ఉంటాం మనం. కానీ దీంట్లో చాలా కంపెలింగ్ కేస్ ఫర్ ఇంగ్లీష్ ఏంటి అనేది రైజ్ చేసింది. ఇది ఎమోషనల్ ఆర్గ్యుమెంట్. ముందుగా అందరూ రైజ్ చేసే ఆర్గ్యుమెంట్ ఆస్పిరేషనల్ ఇండియా, లాంగ్వేజ్ ఆఫ్ ఆస్పిరేషనల్ ఇండియన్. అంటే ఇవాళ ప్రపంచంలో నేను ఉన్న విజ్ఞానాన్ని నేర్చుకోవాలి, ప్రపంచ కామర్స్, గ్లోబల్ కామర్స్లో భాగం కావాలి, నేను గ్లోబల్ టెక్నాలజీలో ఏకం కావాలి, ప్రపంచంలో ఎక్కడైనా పోయి జాబ్ చేయాలి, గ్లోబల్ మొబిలిటీ కోరుకునేటువంటి ఆస్పిరేషనల్ ఇండియన్కు ఇట్ ఈస్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ ఎన్ ఆస్పిరేషన్, లాంగ్వేజ్ ఆఫ్ ఎ మొబిలిటీ. అందువల్ల ఆస్పిరేషనల్ ఇండియన్ ఇవాళ మీరు ఎవరినైనా పేదవారిని కూడా అడగండి, ఆఖరికి కూలీ పని చేసుకుని ఇంట్లో అంట్లు తోముకునే వాళ్ళని కూడా అడగండి, మీ బిడ్డలు ఇంగ్లీష్ మీడియం చదివిస్తారా, తెలుగు మీడియం చదివిస్తారా అంటే ఇంగ్లీష్ మీడియమే చదివిస్తామంటారు. మీకు చిత్తూరు జిల్లాలో నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఒక స్టడీ చూశాను. చిత్తూరు జిల్లాలో సడన్గా గవర్నమెంట్ స్కూళ్ళ నుంచి పిల్లలు డ్రాప్ అయ్యి ప్రైవేట్, అప్పటికి ఇంకా గవర్నమెంట్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లేవు, ప్రైవేట్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్లోకి షిఫ్ట్ అయ్యారు. ఎందుకు షిఫ్ట్ అయ్యారు అనేది అక్కడ కలెక్టర్కి ఆశ్చర్యం వేసింది, పెద్ద సంఖ్యలో వెళ్తున్నారని. స్టడీ చేస్తే ఏమైందంటే ఒక మంచి కలెక్టర్ వచ్చి ఉపాధి హామీ పథకాన్ని చాలా సమర్థవంతంగా అమలు చేశారు. ఉపాధి హామీ పథకం ఎప్పుడైతే సమర్థవంతంగా అమలైందో కాస్త పేదలకు ఆదాయం డబ్బు వచ్చే వరకు వాళ్ళు ఇమీడియట్గా చేసిన పని ఏంటంటే తమ పిల్లల్ని తీసుకుపోయి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేశారు. అందువల్ల ఈ యొక్క ఆస్పిరేషనల్ ఇండియన్కు ఒక లాంగ్వేజ్ ఆఫ్ గ్లోబల్ మొబిలిటీ, ఇది లాంగ్వేజ్ ఆఫ్ గ్లోబల్ కామర్స్, ఇది లాంగ్వేజ్ ఆఫ్ గ్లోబల్ నాలెడ్జ్. ఇప్పుడంటే ట్రాన్స్లేషన్ టెక్నాలజీస్ కూడా చాలా సమర్థంగా వచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ చాలా బాగా ఇన్స్టాంట్ ట్రాన్స్లేషన్ కూడా చేస్తుంది. బట్ స్టిల్ నాలెడ్జ్, మీరు ఇంటర్నెట్ ప్రపంచంలోకి వెళితే మీకు ఆ రీసెర్చ్ మెటీరియల్ కానీ, బుక్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఇంగ్లీష్లోనే అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు మీకు ఒక ఎకానమీ మీద బుక్ కావాలి లేటెస్ట్ అంటే తెలుగులో దొరకదు, ఇంగ్లీష్లోనే చదువుకోవాలి. సో అందువల్ల ఇంగ్లీష్ అనేది ఆస్పిరేషనల్ ఇండియన్కు కీలకమైంది. అందుకే భారతదేశంలో మిడిల్ క్లాస్ ఎక్స్పాండ్ అవుతున్న కొద్దీ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఎక్స్పాండ్ అవుతుంది. ఈవెన్ పేదవారికి కూడా ఇంగ్లీష్ మీడియమే అనుకుంటున్నారు. ఇది నాట్ జస్ట్ అన్ ఆస్పిరేషనల్ డైమెన్షన్, ఈవెన్ ప్యూర్ ఎంపరికల్ ఎవిడెన్స్ కూడా ఉంది ఇంగ్లీష్కు వల్ల ఉపయోగం. మీకు యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ అండ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ NCAERలో జరిపినటువంటి స్టడీస్లో ఇండియా హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ వచ్చింది మీకు కొన్ని ఏళ్ల క్రితం. ఆ ఇండియా హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ కూడా ఏం చెప్పిందంటే ఇంగ్లీష్ బాగా వచ్చిన వారికి మీకు ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ బెటర్గా ఉంటాయి అని. సరే, ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ బెటర్గా ఉంటాయని అంటే మీకు ఉద్యోగం దొరకడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే ఉద్యోగం దొరకడమే కాదు, ఉద్యోగం దొరికినాక ఆదాయము రావటానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఉదాహరణకు మీరే ఉన్నారు రవిశంకర్, మీరు అదే ఇంగ్లీష్ ఛానల్ యాంకర్ అయితే మీ సాలరీ కనీసం 2 రేట్ల నుంచి 3 రేట్లు ఉంటుంది. మీరు ఈ కెమెరామెనే ఉన్నారు, ఇదే కెమెరా, తేడా ఏమీ లేదు కదా తీయడంలో. ఇంకా మీరన్న యాంకరింగ్ లో ఉన్న లాంగ్వేజ్ తేడా ఉంది, కెమెరామెన్ కి అయితే వీడియోకి లాంగ్వేజ్ ఏమి ఉండదు కదా. అయినా ఇంగ్లీష్ ఛానల్లో ఇదే ఇంగ్లీష్ ఛానల్ స్టూడియో అయ్యి ఉంటే ఒక కెమెరామెన్ సాలరీ 2 times 3 times ఉంటుంది. మరి ఎందుకు ఉంటుంది? సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎకానమీ. ఒక తెలుగు ఛానల్ ఆదాయం వేరే ఉంటుంది, ఇంగ్లీష్ ఛానల్ ఆదాయం వేరే ఉంటుంది.
సో అందువల్ల మీకు అనివార్యంగా బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్కు బెటర్ ఇన్కమ్ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ కూడా కీలకం. మీరు ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థులు అడగండి, సాఫ్ట్ స్కిల్స్ అంటారే, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. కమ్యూనికేషన్ స్కిల్ అంటే అద్భుతంగా తెలుగులో పద్యం చెప్పడం కమ్యూనికేషన్ స్కిల్లే కదా. ఇంగ్లీష్ మాట్లాడితేనే కమ్యూనికేషన్ స్కిల్ కాదు కదా. తెలుగులో పద్యం చెప్పగలిగితే ఒక బ్రహ్మాండమైన కమ్యూనికేషన్ స్కిల్. కానీ మీరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ను తెలుగులో బ్రహ్మాండంగా పద్యం చెప్పగలిగితే జాబ్ వస్తుందా, ఇంగ్లీష్లో మాట్లాడగలిగితే జాబ్ వస్తుంది? మీరు చెప్పండి. ఇంగ్లీష్ సో తెలుగులో బాగా మాట్లాడగలిగారు కదా అని చెప్పి జాబ్ ఇవ్వరు కదా. అది కూడా కమ్యూనికేషన్ స్కిల్లే. Yes. ఎందుకు మరి? లాంగ్వేజ్ ఇది కమ్యూనికేషనే కావచ్చు, కానీ ఆ లాంగ్వేజ్ ఏమో గ్లోబల్ కామర్స్తో లింక్ అయి ఉంది కనుక నీకు కమ్యూనికేషన్ స్కిల్ అంటేనే ఇంగ్లీష్లో మాట్లాడడం అనే స్థాయికి మనం అండర్స్టాండింగ్ వచ్చేసాం కదా. అందువల్ల ఇంగ్లీష్కి ఉండేటువంటి ఈ రెండు డైమెన్షన్స్ కూడా ఆస్పిరేషనల్ ఇండియన్ గ్లోబల్ మొబిలిటీ అండ్ ఇన్కమ్ అండ్ ఎర్నింగ్ అపార్ట్ కాదని మనం అనలేము. కానీ మరి ఇంగ్లీష్ పైన మనకు అభ్యంతరం ఏంటి? ప్రధానంగా రెండు అభ్యంతరాలు సమాజంలో వ్యక్తమవుతుంటాయి. మొదటి అభ్యంతరం ఏంటంటే ఇంగ్లీష్ వర్సెస్ ఇండియన్ లాంగ్వేజెస్ అనే డిబేట్ నడుపుతారు. ఇదే రాంగ్ డిబేట్. మీరు ఇంతకుముందు క్వశ్చన్లో ప్రస్తావించారు ఆంధ్రప్రదేశ్ గురించి. ఆంధ్రప్రదేశ్ గురించి చర్చ వచ్చినప్పుడు అదే చెప్పారు. ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా అని డిబేట్ కాదు, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం అని ఉండాలి. అంటే చాయిస్ అనేది బిడ్డకి ఇవ్వాలి, చాయిస్ అనేది తల్లిదండ్రులకు ఇవ్వాలి, కానీ ప్రభుత్వమే చాయిస్ తీసుకోకూడదు అని. అందువల్ల తెలుగు మీడియం లేకుండా చేసి ఇంగ్లీష్ మీడియాన్ని మాత్రమే ప్రమోట్ చేయడము మంచిది కాదు. కానీ అదే సమయంలో ఇంగ్లీష్ మీడియం పట్ల ఒక వ్యతిరేకత ఉండడం వల్ల క్వశ్చన్ ఏమొస్తుంది? నాయకులు మొత్తం పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివించుకుంటారు, పేదవాళ్ళు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదువుతామంటే మన దేశము, భాష, జాతీయత, మన సంస్కృతి అని ఉపన్యాసాలు ఇస్తారు. మరి నాయకుల పిల్లలకు భాషా సంస్కృతులు అవసరం లేదా? ఓన్లీ పేదవాళ్ళ పిల్లలకే కావాలా భాషా సంస్కృతి, సాంప్రదాయం, మన కల్చరు, మన చరిత్రను మొదలు పెడుతూ ఉంటారు. అందువల్ల ఇది ఒక రాంగ్ ఫ్రేమింగ్ అనేది మొదటి సమస్య. ఇంగ్లీష్ వర్సెస్ హిందీ, ఇంగ్లీష్ వర్సెస్ తెలుగు కాదు, ఇంగ్లీష్ అండ్ హిందీ, ఇంగ్లీష్ అండ్ తెలుగు, ఆర్ కాదు. మీకు ఇంగ్లీష్ ఆర్ హిందీ అనే డిబేట్ కాదు, ఇంగ్లీష్ ఆర్ ఓర్ ఆర్ తెలుగు కాదు, ఇంగ్లీష్ అండ్ ఏండి అండ్ తెలుగు, ఇంగ్లీష్ అండ్ హిందీ. అందువల్ల మనము మల్టీలింగ్వలిజాన్ని ప్రోత్సహించాలి. ఎస్, ఒక భాష వస్తే ఇంకో భాష రాదు అనుకుంటే పొరపాటు. చాలా మందికి ఒక అభిప్రాయం ఉంటుంది, నేను తెలుగులో బాగా మాట్లాడితే ఎక్కడో ఇంగ్లీష్లో మాట్లాడడానికి వెళ్తే, ఓ మీరు ఇంగ్లీష్ కూడా మాట్లాడతారా అన్నారు. ఏమనాలి చెప్పండి? నేను తెలుగులో రాసిన వ్యాసాల కన్నా ఇంగ్లీష్లోనే ఎక్కువ వ్యాసాలు రాశాను. నేను తెలుగులో ఎక్కువ మాట్లాడాను, కానీ వ్యాసాల విషయానికి వస్తే నేను రాసిన నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ తీస్తే అఫ్కోర్స్ ఈనాడు, ఆంధ్రజ్యోతి అన్ని పేపర్లో రాశాను. కానీ ఇంగ్లీష్లో నేను దేశంలో ఉన్న హిందుస్థాన్ టైమ్స్, హిందూ, పయనీర్, ఎకనామిక్ టైమ్స్, ఫ్రంట్ లైన్, అవుట్లుక్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇలా అన్నిట్లలో ఆర్టికల్స్ రాశారు. ఆల్మోస్ట్ ఆల్ లీడింగ్ ఇంగ్లీష్ డైలీస్లో రాశారు, ది హిందూ, ఇలా అన్నిట్లో రాశారు. కానీ తెలుగులో కూడా అన్ని పత్రికల్లో రాశారు. కానీ నెంబర్ రీత్యా చూస్తే మీరు, నేను తెలుగులో కన్నా ఇంగ్లీష్లో ఎక్కువ రాశాను. లీడింగ్ ఇంగ్లీష్ వెబ్సైట్స్కి ఇప్పటికీ రాస్తూ ఉంటాను. నాకే స్వయాన ఇంగ్లీష్ వెబ్సైట్ ఉంది, professor.in అని. అందువల్ల ఇంగ్లీష్ వస్తే తెలుగు రాదు, తెలుగు వస్తే ఇంగ్లీష్ రాదు అనేటువంటి ఒక దృక్కోణం వల్ల వస్తున్న సమస్య. ఇంగ్లీషు నేర్చుకోవచ్చు, ఇంకో 2 భాషలు 3 భాషల్లో నేర్చుకోవచ్చు. నిజంగా నేను ఎప్పటికీ మా జర్నలిస్ట్ స్టూడెంట్స్ అంటుంటాను, ఇఫ్ యూ వాంట్ టు బి గుడ్ జర్నలిస్ట్ యూ హ్యావ్ టు బి మాస్టర్ ఆఫ్ నాట్ జస్ట్ ఇన్ 1 లాంగ్వేజ్ బట్ 2 లాంగ్వేజెస్. నిజంగా ఇంగ్లీష్ రాకుండా తెలుగు జర్నలిస్ట్ కూడా సక్సెస్ కారు. మీరు కావాలంటే తెలుగు జర్నలిస్టుల లిస్ట్ తీయండి, ఇంగ్లీష్ వచ్చిన తెలుగు జర్నలిస్టులే జీవితంలో ఎక్కువ సక్సెస్ అయ్యారు. మీకు ఓన్లీ నాకు తెలుగు వస్తుంది, ఇంగ్లీష్ రానే రాదు అంటే ఆ లైఫ్లో మీకు ఎదుగుదల ఉండదు. సెలెక్ట్ అయ్యే ఒక దగ్గర ఉంటాం అంతే. ఎదుగుదల ఉండాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ రావాల్సింది, ఇంకో మార్గమే లేదు. అందువల్ల ఇంగ్లీష్తో పాటు భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్తో పాటు భారతీయ భాషలు, ఇది ఫస్ట్గా మనకు ఆ డిబేట్ను రీఫ్రేమ్ చేయాలి. రెండవది ఏంటంటే, ఇంగ్లీష్ అనే వరకు ఏమనే అభిప్రాయం ఉంటుందంటే, ఇది బ్రిటిష్ వారు తీసుకొచ్చినటువంటి భాష. వారి వలస పాలన కొరకు, వారి వలస దోపిడీ కొరకు, వారి వలస దోపిడీకి ఉపయోగపడేటువంటి ఒక క్లాస్ ఆఫ్ సిటిజన్స్, థామస్ బ్యాబింగ్టన్ మెకాలే అంటాడు, దే విల్ బి ఇండియన్ ఇన్ కలర్ అండ్ బ్లడ్ బట్ ఇంగ్లీష్ ఇన్ టేస్ట్, యాటిట్యూడ్స్ అండ్ బిలీఫ్స్ అంటాడు. దే విల్ బి ఇండియన్ ఇన్ కలర్ బట్ ఇంగ్లీష్ ఇన్ టేస్ట్, యాటిట్యూడ్స్ అండ్ బిలీఫ్స్.
అంటే రూపము రక్తములో మాత్రమే వారు భారతీయులు, కానీ వారి ఆలోచనలు, విశ్వాసాలు, వారి ఆకాంక్షలన్నీ ఇంగ్లీష్లో ఉండాలి అంటాడు. యాటిట్యూడ్స్, బిలీవ్స్ అంటాడు. సో అలాంటి ఒక క్లాస్ ఆఫ్ సిటిజన్స్ తయారు చేసుకోవటానికి వారు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టారు. ఎందుకంటే ఇంగ్లీష్ భారతదేశంలో వచ్చింది యాజ్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఎందుకంటే ఇంగ్లీష్ కల్చర్ లేకుండా ఇంగ్లీష్ కామర్స్ ఉండదు అన్నాడు మెకాలే. సో లాంగ్వేజ్, కల్చర్ అండ్ కామర్స్ ఉన్న లింక్ను ఆ రోజుల్లో చెప్పాడు థామస్ బాబింగ్టన్ మెకాలే. అందువల్ల పాశ్చాత్య దేశాల వస్తువులకు గిరాకీ ఉండాలి భారతదేశంలో అంటే పాశ్చాత్య సాంస్కృతిక విలువల ప్రభావం ఉండాలి. కనుక ఈ దేశంలో ఒక లాంగ్వేజ్ను ఇంగ్లీష్ను తీసుకొచ్చింది. ఖచ్చితంగా మొదలు తెచ్చినప్పుడు ఇది లాంగ్వేజ్ ఆఫ్ గ్లోబల్ ఎక్స్‌ప్లాయిటేషన్, లాంగ్వేజ్ ఆఫ్ గ్లోబల్ కామర్స్, కలోనియలిజం, అందులో అనుమానం లేదు. కానీ ఒక్కసారి భారతదేశంలో ఒక చారిత్రక సందర్భంలో ఇంగ్లీష్ తీసుకురావచ్చు. అంతేకాదు ఈవెన్ మిషనరీ లాంగ్వేజ్గా కూడా ఇంగ్లీష్ వచ్చింది. క్రైస్తవ మత ప్రచారాన్ని విస్తరించడానికి కూడా తీసుకొచ్చడం నిజం. ఇవాళ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో చూస్తే మీరు వారు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు. వాళ్ళకి ఇంగ్లీషే వస్తుంది. ఆ ట్రైబల్స్కు వారు అత్యధికంగా క్రిస్టియన్స్గా ఉంటారు. నేను అర్బన్ కంపెనీలో మొన్న ఏదో బుక్ చేస్తే ఆయన పేరు హెన్ మున్ లున్, ఆయన ఇంగ్లీష్ తప్ప వేరేది మాట్లాడుతున్నాడు, బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. సో ఒక హెన్ మున్ లున్ ఏంటి అంటే ఐఎమ్ ఫ్రమ్ మణిపూర్, సో ఆమె కుకీ అన్నాడు. సో ఇంగ్లీష్ తప్ప వేరే భాష రాదు మీకు నార్త్ ఈస్ట్లో అంటే. అందువల్ల ఖచ్చితంగా ఇంగ్లీష్ దేశంలో ప్రవేశపెట్టిన నాడు ఒక కొలోనియల్ వలసవాద దోపిడీకి, వలసవాద పాలనకు, అలాగే క్రైస్తవ మత ప్రచారానికి ఉపయోగించబడచ్చు. ఆ ఉద్దేశంతో పెట్టవచ్చు. కానీ ఒక్కసారి లాంగ్వేజ్ ఇండియాలో ఎంటర్ అయ్యాక, ఇవాళ వైఎల్ శ్రీనివాస్ రాసిన ఆర్టికల్లో చాలా బాగా చెప్తాడు, ఇండియన్స్ హ్యావ్ అప్రోప్రియేటెడ్ ఇట్ అని. భారతీయులు దాన్ని ఓన్ చేసుకున్నారు, భారతీయులు దాన్ని సుసంపన్నము చేశారు. ఇవాళ టాప్ ఇంగ్లీష్ రైటర్స్ ఆర్కే నారాయణ్, అరుంధతి రాయ్, బిల్క్రాజ్ ఆనంద్, ఇలాంటి వాళ్ళంతా ఇండియన్ ఇంగ్లీష్ రైటర్స్ కదా. ఆర్కే రషీపురం కృష్ణస్వామి నారాయణ్, ఆర్కే నారాయణ మన మల్గుడి డేస్ అని చిన్నప్పుడు చదువుకున్నాం. సో ఆర్కే నారాయణ లాంటి వాళ్ళు, ముల్క్రాజ్ ఆనంద్ లాంటి వాళ్ళు, సో మీకు విక్రమ్ సేత్ లాంటి వాళ్ళు, దే హావ్ బికమ్ గ్లోబల్ రైటర్స్ ఇండియన్ ఇంగ్లీష్కు. అందువల్ల ఇండియన్స్ అనేది ఒక ఇంగ్లీష్ భాషను తమలో కలుపుకున్నారు, తమను సమన్వయం చేసుకున్నారు. దే హావ్ అప్రాప్రియేటెడ్ ఇట్ అండ్ దే హావ్ నర్చర్డ్ ఇట్ యాజ్ దర్ ఓన్ లాంగ్వేజ్. ఇక అదే కాదు, మీకు ఇంగ్లీష్ను ఈవెన్ బ్రిటిష్ వారి వలస పాలనకు ప్రవేశపెట్టిన ఆ బ్రిటిష్ వలస పాలనపై పోరాటానికి కూడా ఇంగ్లీష్ను ఆయుధంగా చేసుకున్నారు. చాలా మందికి తెలియదు. ఇలా మిత్రుడు వైఎల్ శ్రీనివాస్ తన వ్యాసంలో చాలా బాగా ఉదాహరణలతో సహా చెప్పాడు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ను వలసవాదులు తమ దోపిడీ పాలన కొరకు తెచ్చిన ఆ దోపిడీ పాలనపై పోరాటానికి కూడా భారతీయ జాతీయవాదులు దాన్ని ఆయుధంగా వాడుతున్నారు. మహాత్మా గాంధీ హిందూ స్వరాజ్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు. స్వామి వివేకానంద మై ప్లాన్ ఆఫ్ క్యాంపెయిన్ అంటూ చెన్నైలో ఇంగ్లీష్లో కల్చరల్ రెనేజన్, సాంస్కృతిక పునర్జీవన ప్రసంగం చేశారు. రాజారాం మోహన్ రాయ్ ఒక సోషల్ రిఫార్మర్ భారతదేశంలో, ఆయన అంత గొప్ప సంఘ సంస్కర్త 1823లో మొదటిసారిగా ఇంగ్లీష్లో పిటిషన్ దాఖలు చేశారు. అంటే మీరు చూడండి, జాతీయ ఉద్యమంలో ఇంగ్లీష్ను ఆయుధంగా వాడుకున్నారు, సాంస్కృతిక పునర్జీవనానికి ఇంగ్లీష్ను వాడుకున్నారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని షికాగోలో స్వామి వివేకానంద ఇచ్చినటువంటి ఉపన్యాసం భారతీయ ఔన్నత్యాన్ని, భారతీయ తాత్విక చింతనని, భారతీయ సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రపంచానికి చాటింది కదా. ఇంగ్లీష్లో చెప్పి ఉండడం వల్లనే కదా సాధ్యమైంది. అందువల్ల మీకు దాదాబాయి నౌరోజీ ఆ రోజుల్లోనే డ్రెయిన్ థియరీ అని ఆర్థిక దోపిడీ, వలసవాద ఆర్థిక దోపిడీని ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. అందువల్ల ఇండియాలో ఒక ఇంపీరియలిస్ట్ కొలోనియల్ ఎక్స్‌ప్లాయిటేషన్ కొరకు ఇంగ్లీష్ వచ్చినా ఆ సామ్రాజ్యవాద వలస దోపిడీకి వ్యతిరేకంగా అదే భాషను ఆయుధంగా చేసుకున్నవారు మన స్వాతంత్ర సమర యోధులు. మీకు జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, వీరికి ఇంగ్లీష్ తక్కువ వస్తుందా? మరి వారే దాన్ని ఆయుధంగా మార్చుకొని పోరాడారు కదా. అందువల్ల మనం ఒక హిస్టారికల్ కాంటెక్స్ట్లో ఇంగ్లీష్ ఇండియాలో ప్రవేశించవచ్చు. ఆనాడు ఆ చారిత్రక సందర్భంలో ఆ పర్పస్ సర్వ్ చేయొచ్చు, కానీ ఎప్పటికీ ఆ పర్పస్ సర్వ్ చేయదు కదా. ఇలా ఒక భారతీయుడు వెళ్ళి భారతీయ ఆరిజిన్, భారతీయ సంతతికి చెందిన మన ఋషి వెళ్ళి బ్రిటన్లో ప్రధానమంత్రి కాగలిగాడు కదా. సో అందువల్ల మనం ఆ రకమైనటువంటి ఇది వలసవాదుల భాష, ఇది వలస దోపిడీ కోసం వచ్చిన భాష
అని అనుకొని దాని పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తెలంగాణ గడ్డ పైన నిజాం సర్కార్ పైన బండెనక్క బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిల వస్తావు కొడుకు నైజాము సర్కరోడా నీ కోరి కడతాం కొడుకు అని తిరగబడ్డారు. కానీ ఉర్దూ భాష పైన తిరగబడలేదు. ఉర్దూ భాషను ప్రేమించారు తెలుగు కవులు. శ్రీనారాయణ రెడ్డి నుంచి మొదలుకొని మీకు అనేక మంది కవులు ఉర్దూను ప్రేమించారు. ఉర్దూలో కవిత్వం చెప్పారు, ఉర్దూలో షహరీలు చెప్పారు. మగ్దుమ్ మొయినుద్దీన్ లాంటి వాళ్ళు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగానే ఉర్దూనే ఆయుధంగా మార్చుకున్నారు. అందువల్ల ఎప్పుడు కూడా భాష మనము పాలకులు కొన్ని సందర్భాల్లో తీసుకొచ్చినా అది మన ప్రజలకు ఒక ఆయుధమైనప్పుడు, మన ప్రజా జీవనంలో భాగమైనప్పుడు, మన ప్రజల ఆశల ఆకాంక్షలను పైకి సాధ్యం చేసేందుకు ఒక వేదిక అయినప్పుడు దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఆ భాషను మనం ఉపయోగించుకోవచ్చు. దట్ డజంట్ మీన్ నేను ఇంగ్లీష్లో బాగా మాట్లాడతానంటే తెలుగు పట్ల నాకేమీ చిన్న చూపని కాదు కదా. ఎస్, మాతృభాష అవసరం. ఈవెన్ న్యూమరికల్గా కూడా తీసుకుంటే భారతదేశంలో 2,60,000 సెన్సస్ ఫిగర్స్ ప్రకారం కూడా ఇంగ్లీష్ మా మదర్ టంగ్ అన్నారు. అంటే మాతృభాషగా 2,60,000 మంది రిపోర్ట్ చేశారు. 83 మిలియన్ 8,30,00,000. ఇప్పుడు ఈ వైఎల్ శ్రీనివాస్ ది హిందూలో రాసిన ఆర్టికల్ ఈ గణాంకాలు కూడా ఇచ్చారు. 83 మిలియన్ 8,30,00,000 మంది సెకండ్ లాంగ్వేజ్గా చెప్పారు. 46 మిలియన్ 4,60,00,000 మంది థర్డ్ లాంగ్వేజ్ చెప్పారు. అంటే దేశంలో 12.129 అంటే నియర్లీ 12-13 కోట్ల మంది ఇంగ్లీష్ను ఎయిదర్ తమ సెకండ్ లాంగ్వేజ్ ఆర్ థర్డ్ లాంగ్వేజ్ ఆర్ ఫస్ట్ లాంగ్వేజ్గా చెప్పిన వారు ఉన్నారు. అంటే యాక్చువల్గా అయితే కనీసం ఒక 18 నుంచి 25 కోట్ల మంది ఉంటారు. 180 to 250 మిలియన్స్ ఉంటారు ఇంగ్లీష్ ఫంక్షనల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వారు. ఫంక్షనల్ నాలెడ్జ్ ఉన్నవారు నాకు ఇప్పటికి గుర్తు. నేను చాలా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఒకసారి నన్ను పిలిచి, అరే షాప్కి వెళ్ళి ఈ 2x2 బ్లౌజ్ పీస్ తీసుకురారా అన్నది. నేను తీసుకొని వచ్చిన తర్వాత మా అమ్మమ్మకు అర్థం కాదని 2x2 బ్లౌజ్ పీస్ తెచ్చిన అమ్మమ్మ అన్న. అరే దరిద్రుడా, నీకు నేనేం చెప్పినరా, నువ్వేం తెచ్చినవరా అని తిట్టడం మొదలుపెట్టా. లేదు నా అమ్మమ్మ, నువ్వు చెప్పిందే, నేను ఎక్కడ చెప్పినా 2x2 నేను 2x2 చెప్పినరా అన్నది. నాకు అప్పుడు అర్థమైంది, ఓహో ఆమె 2x2 ఇంగ్లీష్ అనుకోవడం లేదు అని. ఆమె 2x2 తెలుగునే అనుకున్నది. సో అందువల్ల ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు కాస్త ఇబ్బంది. నేను కూడా 6th క్లాస్ వరకు తెలుగు మీడియం చదువుకున్నాను. 7th క్లాస్ ఇంగ్లీష్ మీడియంలో చేరినప్పుడు ఒక రకమైన వివక్ష గురయ్యాను, నానా ఇబ్బందులు పడ్డాను. ఎందుకంటే ఇంగ్లీష్ చదవరాక, అర్థం కాక, తెలుగులో వచ్చి ఇంగ్లీష్లో చెప్పలేక అనేక రకాల హ్యూమిలియేషన్ పడ్డాను. కానీ మా నాన్న నా శిక్షణలో వితిన్ 6 months అదే ఇంగ్లీష్ మీడియంలో క్లాస్ ఫస్ట్ తీసుకొని వచ్చాను. తర్వాత అప్పటి నుంచి వెనక్కు తిరగలేదు. ఇంగ్లీష్లో రాయగలిగాను, మాట్లాడగలిగాను. అందువల్ల 56 అక్షరాల తెలుగే వచ్చినప్పుడు 26 అక్షరాలు ఇంగ్లీష్ రాదా? ఇంకా తెలుగులో అయితే గుణితాలు, ఒత్తులు, అల్చులు, హల్లులు చాలా ఉంటాయి. ఇంగ్లీష్లో కూడా ఉంటాయి అనుకోండి. కానీ కంపారిటివ్లీ తెలుగు ఇది మోర్ కాంప్లెక్స్ లాంగ్వేజ్ కదా. తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నప్పుడు ఇంగ్లీష్ ఎందుకు రాదు? ఆ భయం పోవాలి, ఆ ఫియర్ పోవాలి, అంతే తప్ప. అందువల్ల ఇంగ్లీష్ పట్ల హేట్రెడ్ అవసరం లేదు. అదే సమయంలో ఇంగ్లీష్ పట్ల మోజుతో మాతృభాషను తక్కువ చేయాల్సిన అవసరం లేదు. మాతృభాషే, అమ్మ భాషే. కానీ ఆంగ్ల భాషకు పట్ల ఆ వ్యతిరేకత అవసరం.